ఆయన ఎలా పూజించాలి, ఎలా పూజించాలి. సిలువు దగ్గర ఏదో పెట్టేదే కాదు, లేదా ఏదో ఆహారం తెచ్చేస్తే కాదు, లేకపోతే ఏదో వెలిగిచ్చేస్తే కాదు, లేకపోతే ఏదో తెచ్చేసి నేను తెచ్చిన అది తెచ్చి మందిరాన్ని చూపించడం కాదు. ఎలా ఆరాధించాలంటే ఆత్మతో ఆరాధించాలి. ఎలా ఆరాధించాలంట? ఆత్మతో ఆరాధించాలి. అసలు ఆత్మ అంటే ఏంటి? నరునికి యెహోవా దీపము ఆత్మ, అది ప్రాణము. ఆ ప్రాణము ఈ లోకంలో మీకు తెలిసే ఉండొచ్చు. మీ పెద్దల వారు, మీ పెద్దలు మీ తాతలు ముత్తాతలు అందరూ చనిపోయారు. మనమున్నాము. చనిపోయిన వారు ఎక్కడికి వెళ్ళారు? మా నాన్న ఉన్నాడు, మా తాత ఉన్నాడు, మా అమ్మమ్మ ఉంది, చనిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? శరీరం భూమిలో కలిసిపోయింది. ఆత్మ ఎక్కడికి వెళ్ళి? ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలియడానికి ఆ ప్రభు వచ్చాడు. ఆ ఆత్మని ఎక్కడికి పంపాలో తెలియడానికి భక్తులు సువార్త చేశారు. ఆ ఆత్మ ఎలా ఉంటుందంటే మంచిగా, నీతిగా, యథార్థంగా తలదించుకొని విధేయంతో, వినయంతో మౌనంగా దేవుని ఆరాధించాలట.